నిన్నటి నుంచి ఏ కమరం అని తిరుగుతున్నావు. ఈ ఏ కమరం ఎవరు? నీ సమస్య ఏంటి? తను మా అమ్మకి పిఏ. ఎందుకో తెలీదు, తనని అమ్మ నీ కోసం పంపించిందట. నేను ఇక్కడికి వచ్చిన సంగతి అమ్మకు తెలీదు. ఎక్కడ అతను నిన్ను కలిశాడేమో, పొరపాటున నువ్వు ఆయనకి నా గురించి ఎక్కడ చెప్పేసావేమో అని టెన్షన్. నిజంగానే నువ్వు కలవలేదు కదా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పే మాట ఇదే. నన్నెవరూ కలవలేదు. చూడు, ఇంకా తెవలట్లేదు. నీ ఎదురుగానే ఇంతంటే నీ వెనకాల ఇంకెంతో అర్థం చేసుకో. ఇంత అడిగినా లేదని చెప్తుందంటే నిజంగానే కలవలేదేమో. అయితే ఏకాంబరం ఈవిడ అనుకొని ఇంకెవరినా కలిసి ఉంటాడు. ఏదో తింగర పని చేస్తుంటే ఊళ్ళో వాళ్ళంతా కలిసి 4 పీకుంటారు. అంతేనా? ఇంకా అడగాల్సినవి ఏమైనా ఉన్నాయా? అంతే సరసు, నేను నీ మాట నమ్ముతాను గాని నువ్వు పొరపాటును కూడా ఏకాంబరం గాని ఇంకెవరైనా గాని అడిగితే నేను ఇక్కడ ఉన్నట్టు గాని అసలు ఈ ఊరికి వచ్చినట్టు గాని చెప్పొద్దు. సరే, చెప్పను, వెళ్ళు. అలా కాదు, ఈ ఒట్ల మీద నీకు నమ్మకం ఎక్కువ కదా, ఎవరికి చెప్పనని ఒట్టే వెళ్ళిపోతా. అబ్బో, మా అత్త చూస్తే నా పని అంతే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఒకే ఒక్క ఒట్టు వెయ్యి వెళ్ళిపోతా. సరే, ఒట్టు, వెళ్ళు. సరస్సు అమాయకురాలు అన్నావు కదా, అది దాని అసలు రూపం. చూడు, ఆ అబ్బాయి ఏమడిగాడో, ఏదేం మాటిస్తుందో. చాలా, ఇంకో 100-1000 ఒట్లు వేయాలా? చాలు, ఇప్పుడు నా టెన్షన్ మొత్తం పోయింది. థ్యాంక్స్ సరసు. బాయ్. నిజంగానే నువ్వు అబ్బో, నన్నెవరూ కలవలేదని చెప్పాను కదా, వెళ్ళు. ఓకే ఓకే, ఆల్ రైట్, బాయ్. అయిపోయావే రోజు నువ్వు. ఆగవే, ఎందుకొచ్చాడా అబ్బాయి? నీకు చెప్పా కదా అత్తయ్య, చిన్నికి బాగాలేదని 2 రోజుల నుంచి వెళ్ళలేదు కదా. పెద్దయ్య రమ్మని పిలిచాడంట, అది చెప్పడానికి వచ్చాడు. అంతేనా? అంతే అంతే అత్తయ్య, ఇంకేముంటుంది. చిన్నికి తగ్గాకొస్తానని చెప్పి పంపించేశాను. చల్లికి ఒళ్ళు తొడవాలి, వేణీళ్ళు పెడతాను అత్తయ్య. ఏంటమ్మా, నువ్వు దాన్నేదో చేస్తావనుకుంటే దాని మాటలు నమ్మి అలా వదిలేసావేటి? అయినా అంత గుట్టిగా దాని మాటలు ఎలా నమ్మేస్తున్నావమ్మా? అదెంత పచ్చి అబద్ధాలు ఆడుతుందో ఆ మాత్రం అర్థం కావడం లేదు. అసలు పెద్దయ్య దీన్ని పిలవడానికి మనవణ్ణి పంపిస్తాడా? ఏ పాలేరునో పంపిస్తే సరిపోతుంది కదా. పోనీ మనవణ్ణే పంపించాడనుకుందాం. మా తాత నిన్ను పిలుస్తున్నాడే సరసు అని ఒక్క మాట చెప్పడానికి ఇంతసేపు మాట్లాడాలా? చేతిలో చెయ్యేసి ఒట్లేసుకోవాలా? అమ్మా, నీకు దాని అసలు ప్లాన్ అర్థం కావడం లేదు. పెద్దయ్య మనవణ్ణి వల్లో వేసుకుని ఆ ఇంటికి కోడలైపోవాలనుకుంటోంది. పోనీ అయితే అయ్యింది. దాని అమ్మ నగలు కూడా తీసుకుపోతుంది కదా. అదక్కడ బంగ్లాలో సుఖపడుతోంటే ఇక్కడ నువ్వు నేను మాత్రం పాట్లు పడుతూ ఏడుస్తూ పడుండాల్సిందే. గుర్తు పెట్టుకో. చిన్ని, ఇప్పుడెలా ఉంది? చలిగా ఉందా? వేడినీళ్ళు పెట్టి గుడ్డుతో ఒళ్ళంతా తుడుస్తాను, చలి తగ్గిపోతుంది. సరేనా?
చేసిందంతా చేసి ఏమీ తెలియని నంగనాచిలాగా అది ఇంట్లో తిరుగుతుంటే చూడ్డం నా వల్ల కావట్లేదమ్మా. దాన్ని చూస్తుంటే అది తోటలో చేసిన పనికిమాలిన పనే గుర్తొస్తోంది. తోటలో కలిసినట్టు ఇంకా ఎక్కడెక్కడ కలిశారో నాలాగే ఇంకెంతమంది చూశారో. రేపెవరైనా ఇంటి దగ్గరకు వచ్చి, నాగమణి మీ సరస్సు ఎవరితోనో తిరుగుతోంది, ఇదేనా నీ పెంపకం అంటే విని తట్టుకోగలవా అమ్మా? నీ కూతురు కూడా అంతే అని ఆ మచ్చ నా మీద పడిందే అనుకో, ఆ నగలున్నా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడూ రాడు. అదే నా బాధ. అర్థం చేసుకోమ్మా. ఏ నాటకాలు ఆడుతున్నావే? నాటకాలు ఆడటంలో నీ మావను మించిపోయావే. ఏమైందత్తా? ఇప్పుడు నేనేం చేశాను? నోరు ముయ్యవే. అత్తా, ఎందుకత్తా? ఎందుకు నన్ను కొడుతున్నావు? నేనేం చేశాను? ఇంకా ఏం చెయ్యాలే? నీ మొహానికి ప్రేమలు సిక్కర్లు కావాలా? పైకి అమాయకంగా ఉంటూ ఎంతకు బరి తెగించినావే? సెట్లు పుట్టలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏకంగా నా ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా? నీలాంటి దాన్ని నా ఇంట్లో ఉంచుకుంటే ఊరి జనం అంతా నా మీద ఉమ్మెత్తారే. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి ఇయ్యలేదు. బయటికి పోవే. అత్తా, పోవే బయటికి. పోవే. అత్త వదిలత్తా. అత్త నన్నేం చేయలేదత్తా. అత్త నన్ను వదిలత్తా. తల్లి లేని పిల్ల కదా అని ఇంట్లో ఉండనిస్తే రంకేసలెత్తవే రంకేసలు. పోవే బయటికి. నేనేం చేయలేదు. పోవే. అత్త, అసలేం జరిగిందో, నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేనేం తప్పు చేశాను? ఇంకా ఏం చెయ్యాలే? ఆ పట్నం పిల్లాన్ని కలవద్దు, మాట్లాడొద్దు అని చెప్తుంటే నా మాట లెక్క చేయకుండా వాడితో బరి తెగించి సంబంధం పెట్టుకుంటావా? అత్త, నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. నాకు అతనికి ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నావు? నువ్వు చూసావా? అసలేం ఆధారాలున్నాయి? అమ్మో అమ్మో, చూసావా అమ్మా? దొంగ దొరికిపోయి ఎందుకు చేసావని నిలదీస్తే తిరిగి నీ మీదకి ఎలా వస్తుందో చూసావా? ప్రభా, ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఏం తప్పు చేశాను నేను? ఎవరు చూసారు? ఏటే నోరు లేస్తోంది? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమంతా సీకటైపోతుందనుకున్నావా? నువ్వా పట్నం పిల్లాడితో నడిపిస్తున్న భాగోతాలన్నీ నాకు తెలిసే. అత్త, నీకు దండం పెడతా, అలా మాట్లాడకు. అసలు నన్ను అనుమానించడానికి నీకు మనసు ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి నీ చేతుల మీద పెరిగిందన్నత్త. నేను తప్పు చేస్తానంటే నువ్వెలా నమ్ముతున్నావు? అతను పెద్దయ్య మనవడంతే. అంతకు మించి నువ్వనుకున్న సంబంధం ఏమీ లేదు. ఎందుకే ఇంకా బొంకుతావు? ఏ సంబంధము లేకపోతే వాడు నీ వెనకాల ఎందుకు తిరుగుతాడు? ఎందుకు ఇంటి దాకా వస్తాడు? పెద్దయ్య పిలిచాడని చెప్పడానికి వచ్చాడత్తా. దానికోసం ఇదంతా? చేయాపో. కబుర్లు చెప్పడానికి వచ్చినోడు చెప్పేసి పోవాలి గాని నీతో కబుర్లేటే? ఎవరికి చెప్తున్నావి కబుర్లు? అత్త, అది అత్త, అది అసలేమైందంటే... ఆగిపోయావే, చెప్పు. అంతసేపు ఏంటా కబుర్లు? మళ్ళీ తోటలో కలుద్దామనా లేక ఇంకెక్కడైనా కలుద్దామనా?
అయినా ఉత్తి కబుర్లేనా? మాట కూడా ఇచ్చింది కదా. ఏం మాటిచ్చావే? ఏమిస్తానని మాటిచ్చావు? ముద్ద ముచ్చట? ప్రభా, చేసిందంతా చేసేసి అడిగినందుకు నా కూతురు మీద సయ్యెత్తుతావా? సంపేత్తాను ఏమనుకున్నావో? అత్త, నిజంగా నాకే పాపం తెలియదత్త, నన్ను నమ్మత్త. అయితే ఏం మాట్లాడావో ఏమని ఒట్టేశావో చెప్పవే, నమ్ముతాను. శివయ్య, ఏంటి పరీక్ష? ఎందుకు కొట్టేశానో చెప్తే ఏకాంబరం నా కోసం వచ్చిన విషయం చెప్పాలి. అది చెప్తే నేను అరుణ్ బాబు కోసం పట్నం వెళ్ళిన సంగతి చెప్పాలి. చెప్తే మళ్ళీ దాని గురించి గొడవ. ఇప్పుడేం చేయాలి? ఏటే ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏం బొంకాలా అనా? ఏటి నువ్వు ఆ రోజు గుమాస్తా బంధువులింట్లో పెళ్లికి ముగ్గేయడానికి వెళ్ళావా? సెవిలో ఏం పూలు పెట్టావే నాకు? నువ్వు పట్నం పోయి వాగ్దేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి నాకు తెలియదు అనుకున్నావా? చెప్పవే, నా కళ్ళు గప్పి ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం నీకేటి? ఇక్కడ కొడుకుని దారిలో పెట్టి పట్నం వెళ్ళి అత్తతో మంతనాలు జరిపి పెద్దింటికి కోడలైపోవాలని ఎంత గొప్ప పథకం వేశావే. ఎట్టాగో గొప్పింటికి కోడలైపోతున్నావు కదా, ఇక మాతో నీకేం పని? ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నీకేటి? ఎల్లో, ఎవరింటికి వెళ్తావో, ఎక్కడ ఊరేగుతావో ఊరేగు, పోవే. ఏమంటున్నావత్తా? మీరు తప్ప నాకెవరున్నారు? నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికో ఎందుకే, ఉన్నాడు కదా నిన్ను గుండెల మీద పెట్టుకొని చూసుకునేవాడు. వాడి దగ్గరికే పో. నువ్వలా మాట్లాడుతుంటే నా ప్రాణమే పోతున్నట్టుందత్తా. నువ్వు అనుకున్నట్టు వాగ్దేవం ఇంటితో వాళ్ళ అబ్బాయితో నాకు ఏ సంబంధమూ లేదత్తా. నీ బండారం అంతా బయటపడ్డాక ఇంకా సంబంధం లేదంటావేటే? పోవే, పో. పో పో అంటే ఎక్కడికి పోతానత్తా? అయినా మిమ్మల్ని వదిలి నా చిన్ని లేకుండా నేను ఎలా బతుకుతాను అనుకున్నారు? ఏంటి అంటే చిన్నిని మా నెత్తి మీద వదిలేసి నువ్వు హాయిగా వెళ్ళిపోదామనుకున్నావా? ఆ పిచ్చిదాని కింద చాకరీ చేయాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మాకే దరిద్రమూ వద్దు. నువ్వు మీ సెల్లి కలిసి ఎక్కడికి పోతారో అక్కడికి వెళ్ళండి. అత్త, వద్దత్తా, మిమ్మల్ని ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఏటే ఇదేదో నీ బాబిల్లైనట్టు మీ తాత సొమ్మేదో దాసి పెట్టినట్టు ఎల్లను అంటున్నావు? ఇన్నాళ్ళు తేరగా ఇంటి మీద పడి తిన్నారు కదా, సరిపోలేదా? అయినా సే కొట్టి పొమ్మంటున్నా ఇంకా ఉంటానంటావేంటే? ఏం సిగ్గులేని బతికేనిది? మర్యాదగా నీ సెల్లిని తీసుకుని బయటికి పో, లేదంటే ఇద్దరి మీద కిరసనాయిలు పోసి కాల్చి పారేస్తాను. సరే అత్త, వెళ్ళిపోతా. చిన్నికి జ్వరంగా ఉంది, తగ్గాక మామయ్యతో ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతా. అంటే ఏటే మీ మామ వస్తే మీ మామకు భయపడి ఇంట్లో ఉండనిస్తాననుకున్నావా? అసలు మొన్న రాత్రి ఆ పట్నం పిల్లోడితో కులకడానికి పోయినప్పుడే నిన్ను బయటకి గెంటేయాల్సింది. మొదటి తప్పు కింద వదిలేసా. ఈసారి ఆ బ్రహ్మదేవుడే వచ్చి చెప్పినా ఒప్పుకునేది లేదు. సూతావేటే, ఎల్లు ఎల్లి ఆ పిచ్చిదాన్ని తీసుకొచ్చి బయట పడాయి. ప్రభా, వద్దు ప్రభా. అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య. చిన్నికి జ్వరంగా ఉంది, వద్దని చెప్పత్తయ్య. చెప్పత్తయ్య. ప్రభా, ఆగు ప్రభా. అత్తయ్య, అత్తయ్య వద్దత్తయ్య. అత్తయ్య, అత్తయ్య లేదత్తయ్య, నీ కాళ్ళు పట్టుకుంటా. వదలవే. వద్దత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, నేనే తప్పు చేయలేదు అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య క్షమించత్తయ్య. ఏం
పడుకున్నవే మహారాణిలాగా మంచం పైన. ఇక నుంచి మీ బతుకు రోడ్డు పాలేనే. ఏంటి ఇంకా చూస్తున్నావు? రావి బయటికి. వద్దని చెప్పత్తయ్య, వద్దని చెప్పత్తయ్య. అత్తయ్య కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. సామా పిచ్చిదనా కన్నే కొరుకుతావే. అసలు మనిషివేనా? చిన్నపిల్లని కొడుతున్నావు. నా కూతురు మీద సైజ్ వేసుకుంటావా? ఎంత పొగరే నీకు? మీకిలా కదే. పొండి 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 బయటికి. ఎక్కడ పోయి సత్తారో సావండి. చావాల్సిన కర్మ దానికేంటమ్మా? ఉన్నాడుగా పెద్దయ్య మనవడు, ఆడి దగ్గరికి పోతుంది. ఇన్నాళ్ళు దొంగచాటుగా తిరిగేది ఇప్పుడు నీ భయం కూడా లేదు కదా, ఇక బరి తెగించేస్తుంది. ఇంట్లోంచి పోయాక అది ఎక్కడ సత్తే మనకేటే. అయినా అది ఏ మాత్రం సిగ్గు శరం ఉన్న ఆడదే అయితే మళ్ళీ ఆ గడప తొక్కదు, వాడితో తిరగదు. తిరిగితే దీనంత బరి తెగించిన ఆడది ఇంకొకటి ఉండదు. అప్పుడే మీ నాన్నకి గడ్డం నెరిసిపోయిందిరా. మీ మనవళ్ళం మాకే గడ్డాలు మీసాలు నెరుస్తుంటే రంగులేసుకుని మేనేజ్ చేస్తున్నాం. మీ కొడుకేమన్నా చిన్నపిల్లాడా నెరవకుండా ఉండడానికి? ప్రతి తండ్రికి కొడుకు ఎప్పుడూ చిన్నపిల్లాడేరా. కొడుకు నా కుడి భుజంరా. నా కోపంతో వాణ్ణి దూరం చేసుకున్నాను. ఇప్పుడు వాడు వాడి కోపంతో దగ్గర కాలేకపోతున్నాడు. తాతయ్య, నాన్నకి మీ మీదేం కోపం లేదు. మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటారు. మీ గురించి ఎంతో గొప్పగా చెప్తారు. అయినా ఆ రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు తాతయ్య. అందరం ఒక్కటవుతాం. మీరు ఎక్కువగా ఆలోచించకండి తాతయ్య. సరే గాని ఇదిగో ఈ ఫోటో చూడండి. నేను, నా భార్య, ఇదిగో నా కొడుకు, మీ మునిమనవడు. ఏది బాగున్నాడ్రా. చిన్నప్పుడు అచ్చం నువ్వు ఇలాగే ఉండేవాడివి. నా చేతుల్లో పెరగాల్సిన వాడిని ఇప్పుడు ఇలా చూస్తున్నాను. ఎలాగైనా వాణ్ణి ఒక్కసారి తీసుకురారా. వాడితో ఆడుకోవాలని ఉంది. అలాగే తాతయ్య, తప్పకుండా తీసుకొస్తాను. ఏంటన్నయ్య, తాతయ్యకి ఫోటోలు చూపిస్తున్నావా? అవునరా, చూశాను గాని సరసు ఏది రాలేదా? ఇక్కడ ఫ్యామిలీ ఫోటోలు చూపిస్తున్నా రాగానే సరసు ఏది అని అడుగుతున్నారు చూడు. కొంపలు మునిగిపోతున్నా సరే ఈయన మాత్రం ఆవిడ గారిని మర్చిపోడు. సరసు ఏది తాత? రాలేదా? అసలు నువ్వు వెళ్ళి పిలిచావా? పిలిచాను తాతయ్య. ఏదో పని ఉందంట, తర్వాత వస్తానని చెప్పమంది. ఏదో పనే? నేను పిలిచినా రాకుండే ఉండేంత పెద్ద పని ఉందిరా. ఏమో తాతయ్య, అంత మాట్లాడే టైం కూడా ఇవ్వలేదు. ఏదో హడావిడిలో ఉంది, తర్వాత వస్తానని చెప్తే వచ్చేసా. ఎంత హడావిడిలో ఉన్నా నేను పిలిస్తే రాకుండా ఉండదే. నిన్నటి నుంచి ఇంటివైపే రాలేదు. ఏమై ఉంటుంది? నేనే ఒకసారి వెళ్ళి చూసొస్తానుండు. తాతయ్య, మీరెందుకు వెళ్ళడం? నేను వెళ్ళాను సరిపోదా? అయినా వస్తానంది కదా.
లేదురా, ఇప్పటి వరకు ఒక్క పూట కూడా రాకుండా ఉండలేదు. అలాంటిది నిన్నట్నుంచి రాలేదంటే ఏం ఇబ్బందిలో ఉందో ఏమో. ఒకసారి పోయి రావాలరా. ఏ ఇబ్బందులు లేవు తాతయ్య, నేను వెళ్ళి చూశాను కదా, అంతా బానే ఉంది. అయినా నీకోసం ఇద్దరు మనవాళ్ళు వస్తే మమ్మల్ని వదిలేసి అక్కడికి ఇక్కడికి వెళ్తానంటావేంటి? తాతయ్య, ఈ రోజంతా నువ్వు మాతోనే ఉండాలి. నీతో చెప్పాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి. కూర్చో తాతయ్య. అనయ్య, నువ్వైనా చెప్పన్నయ్య. అవును తాతయ్య, ఈ రోజంతా మీరు మాతోనే ఉండాలి. కూర్చోండి. కూర్చో. చూడండి ఫొటోస్. అది ఇంటికి రావడం ఎక్కువ అనుకుంటే దానికోసం వాళ్ళింటికి వెళ్తానంటున్నారేంటి? కట్ చేయాలి, మొత్తం కట్ చేయాలి. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? అసలు రింగ్ అవుతుందా లేదా? రింగ్ అవుతుంది మేడం. ఒక్కొక్కసారి రింగ్ అవుతుంది కానీ తీయట్లేదు. ఒక్కొక్కసారి కట్ చేస్తున్నారు. స్కూల్కి వెళ్తానన్నవాడు స్కూల్కి వెళ్ళలేదు. 2 గంటల నుంచి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు. ఎప్పుడూ ఇలా లేదు వాగ్దేవి. నాకెందుకో భయంగా ఉంది. ఇప్పటిదాకా ఏటైపోతాదిలే, ఎక్కడో చెప్పకుండా పోయుంటారు, వచ్చేస్తారులే అనుకున్నాను. మెల్లమెల్లగా నాకు భయం ఎత్తంది. పనకల స్వామి, ఈ మనసు ఎలాగైనా పోనెత్తేలా చూడు. మాట్లాడవేంటి వాగ్దేవి? ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే ఏమైపోతుందో నన్న భయంతో గుండె ఆగిపోయేలా ఉంది. అక్క, ఏంటా మాటలు? ఏదో 2-3 రోజులు ఇంటికి రానట్టు అంత భయపడిపోతున్నావేంటి? చిన్నప్పటి నుంచి వాడంతే. ఏదన్నా ఒక పనిలో మునిగిపోయాడంటే మిగతా లోకాన్ని పట్టించుకోడు. ఇప్పుడు అలాంటి ముఖ్యమైన పనిలోనే ఉన్నాడేమో. అయిపోయాక వాడే కాల్ చేస్తాడు, ఇంటికొచ్చేస్తాడు. ఏమైంది? అందరూ అదోలా ఉన్నారు. ఆయన ఇంకా ఇంటికి రాలేదు మామయ్య. 9:15. ఊర్లో చిన్నప్పుడు ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వెళ్ళే టైం. చెప్పకుండా సినిమాకి వెళ్ళి ఆ టైంలో ఇంటికి వెళ్తేనే మా అమ్మ నాన్న భయపడేవాళ్లే కాదు. మరి 2 పిల్లల తండ్రి అయినా కొడుకు గురించి ఇంకా అలారం పెట్టుకొని మరి కొడుకు రాలేదని భయపడ్డమేంటో. ఇక్కడెవరూ భయపడ్డం లేదు, ధైర్యమే చెప్తున్నా. అంటే అంకుల్, మేము ఫోన్ చేస్తుంటే కూడా తీయటం లేదు, అందుకే కొంచెం భయంగా ఉంది. బావ బాగా బిజీగా ఉన్నా, ఇంపార్టెంట్ పనిలో ఉన్నా ఫోన్ తీయడు. నిజంగా బిజీ వర్క్లో ఉంటే పర్వాలేదు, కానీ పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే భయం పోతుంది అంకుల్. వాడు భార్య ఫోన్ తీకపోవచ్చు, నాన్న ఫోన్ కూడా తీకపోవచ్చు, కానీ అమ్మ ఫోను మేడం ఫోన్ చేస్తే ఎంత బిజీలో ఉన్నా తీస్తాడు కదా, ఆ ఫోన్ నుంచి చేయమను. శోభా. ఎస్ మేడం. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं सिद्धिर्भवतु मे सदा हिरण्यवर्णां हिरण्यं सुवर्णरूपस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोमावह तां आवह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषार्हम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रीदेवीं उपस्थे श्रीर्मादेवी जुषतां कांसोस्मितां हिरण्यप्राकारामाभ्यां ज्वलन्तीं दत्तां तप्यन्तीं पद्मवर्णां तामिहोपफये श्रियं चन्द्रां प्रभासां यस्या ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां
శరణం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మే నశ్యతాం త్వాం వృణే. ఏం తాత స్నానం అయిందా? అయిపోయింది తాతయ్య. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తున్నావు. మీరిక్కడికొచ్చిన విషయం మీ అమ్మకు తెలిసిపోతుందనా? ఒకవేళ తెలిసిపోతే ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నావా? అవే అదేం లేదు తాతయ్య. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నా. తాతని చూడ్డానికి మనవళ్ళు దొంగతనంగా రావాలా? కొడుకు ఇంటికి వచ్చిన తండ్రి మళ్ళీ తలదించుకుని వెనక్కిపోవాలా? ఏం చేస్తాం తాత, కొన్ని మనం చేసుకున్నవి, కొన్ని మనం చేసుకున్న వాటికి అనుభవించేవి. మనలాంటి పరిస్థితి అయితే ఎవరికీ రాకూడదు తాతయ్య. ఆ రోజు మీరింటికొచ్చినప్పుడు మిమ్మల్ని చూడగానే ఎంత సంతోషం కలిగిందో, కానీ అమ్మ మిమ్మల్ని పొమ్మంటే ఆపలేకపోయాను, కనీసం పలకరించలేకపోయాను. ముందు మీరు కూర్చోండి తాతయ్య. మీ పరిస్థితి నాకు తెలుసురా. మీరు మాత్రం ఏం చేస్తారు? ఆ రోజు నేను మీ అమ్మా నాన్నల్ని ఇంట్లోంచి బయటికి పంపించే రోజు కూడా చాలామందికి నన్ను ఆపాలనిపించింది. కానీ ఆ రోజున నన్ను వద్దని చెప్పే ధైర్యం ఎవరైనా చేశారా? ఆ రోజు నేను, ఈ రోజు మీ అమ్మ. ప్రతి బంధానికి ఓ పెద్దరికం ఎక్కడో ఒక చోట అడ్డుపడుతూనే ఉంటుందిరా. అవును, చిన్నోడేడి? అది ఫోన్ ఇస్తే బయటికెళ్ళి మాట్లాడుతున్నాడు తాతయ్య. లోపల సిగ్నల్స్ లేవు కదా. ఓ గాడ్, మేడం నుంచి ఫోన్ వస్తుందేంటి? రాహుల్ అనుమానం నిజమేనా? ఏకాంబరం నిజం చెప్పేశాడా? ఇక్కడున్నామన్న సంగతి తెలిసిపోయిందా ఏంటి? తాతయ్య, ఇంపార్టెంట్ కాల్. ఇక్కడ సిగ్నల్స్ లేవు, బయటికెళ్ళి మాట్లాడొస్తాను. సరే, తొందరగా రండి, భోంచేద్దాం. సరే తాతయ్య. హలో మ్యామ్. తేజ, ఎక్కడున్నావు? ఏమైపోయావు? వనజ ఎంత ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదేంటి? ఈరోజు స్కూల్ మీటింగ్కి కూడా వెళ్ళలేదంట. ఇంతకీ నువ్వు బానే ఉన్నావు కదా? గ్యాప్ ఇస్తే చెప్తాడు. నేను బానే ఉన్నాను మ్యామ్. నాకేమైంది? మరైతే ఎందుకు ఎవరి ఫోను లిఫ్ట్ చేయడం లేదు? ఏమైందోనని ఎంత కంగారు పడ్డావో తెలుసా? అసలు ఎక్కడున్నావు? ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఏంటి నాన్నా? తేజ,